ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజం. 1916వ సంవత్సరంలో రామదాసి పంథాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరాను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉండేది. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమన వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను గొప్ప యోగేశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశలతను బట్టి యథోచితముగా సత్కరింతులనియు విందిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బులు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమెనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు కొందరికి, జమాలీకి ₹6, అమానీ తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యమును ఆశించుచుండిరి. వారిలో 3 పేరాసి గలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్ట దైవమును చూసి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద భాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూసి తిని అనెను. ఆమె అమాయక భక్తురాల గురిచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను. అది అంతయు వట్టి చేదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుతూనే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో ఉండెను. అక్కడ పోలీసులు అతనిని బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచి ఉండటం చూసి విచారముగా అతడు ఇట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను. నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలెను. అతడు ఇట్లనెను. ఈ జన్మలో నాకు ఇట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. బాబా ఇట్లనెను. ఈ జన్మములో కాకుండా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చును గదా? అతడు ఇట్లనెను. గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు. అప్పుడు బాబా నీకట్టి విశ్వాసము గలదా అని అడుగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తము కార్చు పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూశాను. బాబా ఇట్లనెను. ఇప్పుడు నువ్వు బాగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నేను బంధించెదరు. అప్పుడు అతడు ఇటల విన్నవించెను. నీవు తప్ప రక్షించువారెవరనూ లేరు. నన్ను ఎటులైనా కాపాడము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను. ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను. కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నేను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడివై ఉండి హిందువులను పాడు చేచుంటివని అనుకునేది వాడను. అప్పుడు బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయటలేదా? మరియును మీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయటలేదా అనెను. అతడు దీనికి అంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకు ఇంకా ఏమి కావాలను అని అడిగాను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యాను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను. మీరు వృద్ధులుగా కనబడుచున్నారు. మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడనుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచు పరిగెడ మొదలెడాను. అతడు కూడా వెంబడించాను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యాను. అతడు నిద్ర నుండి మేలుకొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడాను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించాను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగాను.
బాబా పాదములపై అసలైన భక్తి మనమును ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే గాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా ₹2 విలువగల మిఠాయిని, ₹2 నగదును ఇచ్చి ఆశీర్వదించాను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మత్స్యమును కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనసున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికిని ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీల నీయు వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువువలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూసి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనసుకు విచారము, అశాంతి కలిగాను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను, నా యందు నమ్మకం ఉంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు తోసి తన పాఠములు చదువుకోనమని చెప్పుము. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళు మనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకం ఉంచు మనము. నిరుత్సాహము చెందవద్దనము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చునెను. వ్రాత పరీక్షలో బాగా వ్రాసెను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకునెను. కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడైనని, నోటి పరీక్షకు రావాలనని పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యెను. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నయో తొదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలనని అనుకునెను. లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తన వద్ద ఉద్యోగం చేసినవాడు గనుక ఎంత పింఛను ఇవ్వవలెను అన్నది ఆలోచించుచుండేది. అతని వేతనము నెలకు ₹150. పింఛన్ అందులో సగము ₹75. కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతృతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి ₹100 పింఛను ఇచ్చిన బాగుండును అనుకుందును. ఇది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్ను ఎలా అడిగదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా ₹100 అనేనను అతనికి ₹10 అధికంగా అనగా ₹110 పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఎట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనేర్లో ఉండేవాడు. అతడు బాబాకు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకునెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి ₹12 మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో ₹2 స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని ₹10 దక్షిణ సమర్పించవలనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూర తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతు లేకుండాను. పవిత్రము చేసిన రూపాయి.
ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన రూపాయి ఉంచవాలని కోరిక కలిగాను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరాను. బాబాకు నమస్కరించిన పెదప తన గురుదక్షిణ సంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి తన కుడి చేతి బొటన వేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో కూడా ఇచ్చి వేయము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా ఉండు మనము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయిని ఇచ్చి జరిగిందంతయో చెప్పాను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందాను. బాబా సద్బుద్ధి కలుగు చేయదని గ్రహించాను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారముగా నెరవేర్చనని సంతోషించాను. వామన నార్వేకర్. చదువర్లు ఇంకొక కథను వినేదరుగాక. వామన నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడు అతడు ₹1 తెచ్చాను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకి ఇచ్చాను. బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊదీ ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాను. అక్కడే ఉన్న శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడాను. బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలెను, దీనిని మనమే ఉంచుకుందాము. అతడు ₹25 ఇచ్చినచో తిరిగి వానికి ఇచ్చేదము. ఆ రూపాయి కోసం వామనరావు ₹25 వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ ₹25 కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము. మన కోశంలో దీనిని ఉంచుము. దీనిని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందుకు ఈ మార్గం అవలంబించిరో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలకుండెను. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।